కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామున నా వందనములు. జీఎస్ కేఎస్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అనే కార్యక్రమానికి స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ప్రతి వారము కూడా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు నాకు ఈ గొప్ప తరుణాన్ని, ఈ వాక్యాన్ని వివరించి ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. First, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. ప్రతి వారము కూడా తూచా తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనటువంటిది. ఈ విలువైనటువంటి వాక్యాన్ని వినకుండా వారి యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకొని పాడు చేసుకునేటువంటి ప్రజలను మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. ఆ విధముగా కాకుండా దేవుడు ఈ చక్కని తరుణాన్ని, ఈ సమయాన్ని దయచేసి ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి ఆయత్తపడేటువంటి వారిగా తయారు చేసినందులకు మరి ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి వారు కూడా దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి వారు కూడా సంపాదించుకుంటూ ఉండాలి. అటువంటి వారికి దేవుడు అనేకమైనటువంటి తలాంతులను, అనేక రకాలైనటువంటి కృపలను, ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఒకరు ఒక మంచి స్థానంలో ఉండటానికి, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను చేయడానికి, దేవుడు ఇష్టపడేటువంటి ఆ యొక్క పనులు చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క పరిస్థితులు చక్కగా మెరుగుపడేటువంటి స్థితిలో ఉండేటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. మెట్టుకు దేవునిని నమ్ముకునేటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో చెడిపోలేదు. ఒకవేళ ఈ లోకంలో కొన్ని ఇబ్బందులు పడ్డా వారి యొక్క జీవితాలను మెరుగుపరిచేటువంటి పరిస్థితులు ఉండటానికే దేవుడు ఆ రకమైనటువంటి శ్రమలను కొద్ది కాలముగా అనుభవింపగలిగినటువంటి వారుగా చేస్తారే తప్ప ఆ శ్రమలు రావడానికి, వారి యొక్క జీవితాలను మెరుగుపడేటువంటి వారుగా తయారు చేయటానికి ఆ శ్రమలు వస్తాయో చెప్ప. ఆ శ్రమలలో దేవుని స్తుతించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క జీవితాలు ఆ శ్రమల ద్వారానే వారి యొక్క జీవితాలు, వారి యొక్క పరిస్థితులను మంచిగా చక్కబడేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. 91వ కీర్తన 14వ వచనంలో ఈ రకముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించుతాను. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్గా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అనేక రకాలైనటువంటి పరిస్థితులు, మానవుడు అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో అతని యొక్క జీవితము అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో, అంటే అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నిటి ఏదో రకమైనటువంటి ప్రయాణం చేయవచ్చు. ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో వేరొకరితో మనం మాట్లాడేటువంటి పరిస్థితులు కావచ్చు. వేరే రకమైనటువంటి కార్యకలాపాలలో మనం ఉండవచ్చు. అయితే అన్ని పరిస్థితులు కూడా మనకి సక్రమైనటువంటి పద్ధతుల్లో అనుకూలించకపోవచ్చు. కొన్ని కీడు పరిస్థితుల్లో కూడా మనం
వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం ఎవరికైతే ఉందో వారి పట్ల దేవుని యొక్క కాపుదల ఎప్పుడూ ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు అనుకోలేనటువంటి పరిస్థితులు వ్యతిరేకముగా నిన్ను వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా నీవు దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డవుగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు, ఆ కీడు పరిస్థితులు అన్నిటిలో నుంచి కూడా దేవుడు నేను కాపాడుతాననేటువంటి వాగ్దానంతో చెప్తా ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా ఆ పరిస్థితులన్నిటిలోంచి, ఆ కీడు పరిస్థితుల్లోనికి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, ఆ అప్పుల బాధల్లో నుంచి దేవుడు నేను తప్పిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అటువంటి వాగ్దానం చేసినటువంటి దేవునిని ఎల్లప్పుడూ కూడా మనము స్తుతిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థిస్తూ ఉండాలి దేవునికి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తికి, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వ్యక్తికి ఏ లోటు కూడా కనపడదు అని మనము నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఇక్కడ ఎంతో ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితి, అటువంటి భయభక్తులు కలిగేటువంటి పరిస్థితి నీవు అలవాటు చేసుకో. దేవుల్లో నీవు భయభక్తులు కలిగేటువంటి జీవితం కలిగి ఉండి నీవు అని మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి ఆ యొక్క భక్తి నీకు కావాలి. కాబట్టి దేవుని ప్రేమించేటువంటి ఆ భక్తి నీకు కావాలి. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చైనటువంటి స్థానంలో నిన్ను ఉంచుతాడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా దివారాత్రము కూడా దేవుని నీవు ఆరాధిస్తున్నావు కాబట్టి. ఇంకో మాట, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. దేవునిలో ఉండేటువంటి విలువ, దేవుడు నీకు ఆ విలువనిస్తేనే, దేవునిలో ఉండేటువంటి పరిస్థితిని నువ్వు గమనిస్తేనే దేవుడు నీకు ఆ విలువనిస్తాడు. అంటే నీవు అతన్ని ఘనపరుస్తావు. అంటే దేవుణ్ణి కలిగి ఉండేటువంటి వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి స్థానమే ఉంటుంది తప్ప చెడ్డ స్థానం ఎక్కడా కనబడదు. అంటే దేవుణ్ణి ఘనపరిచేటువంటి వాడు, దేవునిని ఎరిగినటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళినా అతనికి మంచి శుభమే జరుగుతుంది, శుభకరమైనటువంటి ఆనవాలే జరుగుతుంది, శుభకరమైనటువంటి పరిస్థితే జరుగుతుంది. ప్రతి వారు కూడా అతనిని ఘనపరుస్తారు. ఒక దైవజనుడిగానే ఉన్నావు అని అనుకోరు. దేవుల్లో భయభక్తులు కలిగేటువంటి వ్యక్తి అయ్యా, అతను చాలా దేవుల్లో ఎదిగినటువంటి మనిషి, అతని కుటుంబం ఆశీర్వదించినటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. దేవుల్లో భయభక్తులు కలిగేటువంటి వ్యక్తులు, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు ఎంతో సక్రమమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు కనబడతారు. వాళ్ళని ఘనపరుస్తూ ఉంటారు. ప్రతి వారు కూడా వాళ్ళకు వందనాలు తెలియచేస్తూ ఉంటారు. ఎందుకయ్యానంటే దైవజనుడు, గొప్ప దైవజనుడు, కళంకము లేనటువంటి దైవజనుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు రా ఫలానా వ్యక్తి అని ప్రతి వారు కూడా అతన్ని ఘనపరిచేటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. ఎందుకనంటే దేవునిని సంపాదించుకునేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఆ రకముగా కనబడుతూ ఉంటాయి. ఏమంటున్నారు? మొదటగా, ఏ విధమైనటువంటి శ్రమలో ఉన్నా నేను అతనిని తప్పించేదను. ఇంకోటి ఏంటంటే, నా నామమును ఎరిగిన వారు కనుక నేను అతనిని ఘనపరిచెదను. దేవుడు ఆ విలువనిస్తేనే
ఆ ఘనత ప్రజల ద్వారా వస్తుంది. అంటే ముందుగా దేవునిని ఎరిగినటువంటి వ్యక్తి, దేవునిని ఘనపరిచేటువంటి వ్యక్తి, ఒక దైవజనుడిగా నీవు ఉన్నప్పుడు నా యొక్క ఘనత అంతా కూడా నీకు నేను ఇస్తాను, నీకు రప్పిస్తాను అని దేవుడు ఇక్కడ మనతో చెప్తాం. అంటే ఏంటయ్యానంటే ప్రతి వారు కూడా దేవుని తెలుసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే నేను అతన్ని ఘనపరుస్తాను. నేను మొదటగా అతన్ని ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నప్పటికీ కూడా నేను తప్పిస్తాను. రెండవది ఏంటంటే నేను ఘనపరిచేటువంటి వ్యక్తిగా నా బిడ్డ ఆయన అనేటువంటి పరిస్థితి ప్రజలకు తెలియచేస్తాను. నేను ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడయ్యానంటే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే దేవునికి నీవు ప్రార్థన చేసినప్పుడు వెంటనే నీకు సమాధానము దొరుకుతుంది. ఎందుకనంటే దేవునిలో నీవు భయభక్తులుగా పెరిగావు కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీకు ఉత్తరము ఇచ్చేదను. అతని గొడవకు ఎవరు రారు, అతని జోలికి ఎవరు రారు. ఎందుకనంటే ఆయన గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు కుటుంబం మీదకి నువ్వు వెళ్ళినప్పుడు ఆ యొక్క శాపాన్ని నీవు కొని తెచ్చి పెట్టుకున్నట్టే. ఎందుకయ్యానంటే దేవునితో పోరాడేటువంటి వ్యక్తి, దేవునికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆ వ్యక్తి జోలికి నీవు అన్యాయంగా నీవు వెళ్తూ ఉన్నప్పుడు అతను అనుకునేటువంటి పరిస్థితి విరుద్ధంగా కనబడతా ఉంది. కాబట్టి నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతను ఏ ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఏమడిగినప్పటికీ కూడా వెంటనే సమాధానం కలుగుతుంది. అటువంటి పరిస్థితి నీవు తెచ్చుకోవాలి, అటువంటి పరిస్థితి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అదంతా కూడా నీ యొక్క చేతిలోనే ఉన్నది. నీ యొక్క పరిస్థితిని నువ్వు మార్చుకుంటే దేవుడు తూచా తప్పకుండా అన్ని విషయాలలో కూడా నీకు సహాయం చేస్తూ ఉంటాడు. మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ప్రతి దానికి కూడా సమాధానం వెంటనే దొరుకుతుంది. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్ గాడ్ విల్ హెల్ప్ యూ సూన్. వెంటనే నీవు సహాయం చేయటానికి ఆయన సిద్ధపడేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు, సిద్ధపడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. వెంటనే సహాయం చేయడానికి ఆయన అంగీకరించేటువంటి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు శ్రమలో పడటం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి దేవుని యొక్క శక్తి ఎంతో గొప్పది, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమని నీవు సంపాదించుకో. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు దేవుడు. నిన్ను విడువను ఎడబాయనను వాగ్దానం చేసినటువంటి దేవునికి నీవు ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేయాలి. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసి దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదలు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుని నీవు పూర్ణ హృదయముతో అంగీకరించు. దేవుని గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావేమో, నిజమైనటువంటి సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని గురించి నీవు తెలుసుకోలేకపోయావేమో. కాబట్టి నీవు ఇక నుంచి అయినా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను నీవు తెలుసుకుంటే, దేవుడి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏ రకముగా ఉన్నాయి, దేవునిని నమ్ముకుంటే నీకు ఏ రకమైనటువంటి మేళ్ళు ఉన్నాయి, దేవునిని నమ్ముకోకపోతే నీకు ఏ రకమైనటువంటి నష్టాలు ఉన్నాయి, ఈ రెండింటిని కూడా నీ ముందు ఉంచారు. కాబట్టి
నీవు దేవుని గురించి తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత నీకు ఎంతో ఉన్నది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం నీవు కావాలి. నా రక్షణ అతనికి చూపించదను. ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఉన్నప్పుడు నీవు ఏమి కావాలైతే దేవుడు నీకు తూచ తప్పకుండా సహాయం చేస్తానని చెప్తున్నారు. అదే 37వ కీర్తనలో ఇంకో చక్కని మాట ఉంది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 37 వెర్స్ 5. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నువ్వేం చేస్తున్నావు? నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును అనేటువంటి వాక్యము నువ్వు చెప్తావు. నీ మార్గమంతా కూడా యెహోవాకు అప్పగించము. నీ యొక్క సొంత ఆలోచనల చేత, సొంత నమ్మకము చేత, సొంత నిర్ణయాల చేత నీ యొక్క పనులు ఏవి కూడా ముందుకెళ్ళవు. నీ పని అంతటిని కూడా యెహోవాకు అప్పగించము, దేవునికి అప్పగించము. దేవుని మీద ఆనుకునేటువంటి వ్యక్తికి ప్రతిదీ కూడా మేలే జరుగుతుంది తప్ప కీడేమీ సంభవించదు. నీవు ఆయనను నమ్ముకొనుము, నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ముందుగా ఫస్ట్ యూ బిలీవ్ గాడ్. దేవుని నమ్ముకో. ముందుగా ఆయనలో విశ్వాసం ఉంచు. దేవుడి కార్యాన్ని నాకు సఫలీకృతం చేస్తాడనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసముతోటి నువ్వు జీవించు. విశ్వాసముతోటి నీవు ప్రార్థన చేయి. అప్పుడు నీకు సమస్తము కూడా మేలే జరుగుతుంది. నీవు అనుకునేటువంటి కార్యాలన్నీ జరగటం లేదయ్యా అంటే నీవు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని దగ్గరికి వస్తున్నావు. భయంకరమైనటువంటి దుష్టకరమైనటువంటి ఆలోచనతోటి నీవు దేవునిని నమ్ముకుంటున్నావు. అటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దుష్టకరమైనటువంటి జీవితంతో, దుష్టకరమైనటువంటి ఆలోచనతోటి దేవుని నమ్ముకునేటువంటి వారు ఉన్నారు. కానీ అటువంటి వారికి ఏ మేలు కూడా దేవుని దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఆన్సర్ సమాధానము రాదు. ఎందుకని అంటే ఎల్లప్పుడూ కూడా దుష్టకరమైనటువంటి ఆలోచనతో ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ఆ రకముగానే కనబడతాయి తప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను వాళ్ళను పొందుకోలేరు. ఏం చెప్తున్నారు ఇక్కడ? నీవు మొదటిగా ఆయనను నమ్ముకొనుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీ మార్గాన్ని, నీ పనులను దేవునికి అప్పచెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉండవు. కానీ ఉన్నట్టుగా నువ్వు యాక్ట్ చేస్తూ ఉంటావు. కానీ నీ నిర్ణయం మీదే నడుస్తూ ఉంటావు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయము నీలో లేదు. నీ సొంత నిర్ణయంతో, నీ సొంత ఆలోచనతో ఆ పని అంతా చేస్తున్నావు. కానీ నీవు భక్తిపరురాలుగా అనుకుంటున్నావు. నీలో ఉండేటువంటి గర్వమే నిన్ను పాడు చేస్తూ ఉన్నది. నీలో ఉండేటువంటి మాటే నిన్ను పాడు చేస్తూ ఉంటుంది. దేవునిని నమ్ముకొనుము. మొదటగా నీవు నమ్ముకో. విశ్వాసముతోటి జీవించు. ఏవి రెండు నీ దగ్గర లేవు. కానీ నీవు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తినని నీవు చెప్పుకుంటున్నావు. ఆయన నీ కార్యములను నెరవేర్చును. చూసారా, ఎప్పుడు నెరవేరుస్తాడు దేవుడు? మొదటగా నీ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా యెహోవాకు అప్పగించమని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ని నమ్ముకొనుము, నీ విశ్వాసం కలిగి జీవించమని చెప్తా ఉన్నారు. అప్పుడు ఆయన నీ కార్యములను నెరవేర్చును. మొదట ఇవి నీవు చేసుకోలేకపోతే ఈ కార్యాలన్నీ నీకు జరగవు. దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడపరుచును. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే
నీ వెలుగును మధ్యాహ్న కాంతి వలె చేస్తాడు. ఆయన వెలుగునిచ్చేటువంటి దేవుడు, చీకటిని పారత్రోలేటువంటి దేవుడు. ఇటువంటి దేవుడిని నీవు నమ్ముకోకుండా నువ్వేం చేస్తున్నావు అంటే దూరంగా పారిపోతావు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి నువ్వు వ్యసన పడకము. దేవుడే అన్నిటికీ ఆన్సర్. క్రీస్తు ఈస్ ద ఆన్సర్. కాబట్టి దేవుడే జవాబుదారి. ప్రతి విషయములోనూ కూడా దేవుడు ఎవరికి ఏ తలాంతులను ఇవ్వాలో ఆ తలాంతులను ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. కనుక దేవుడు ఎవరికి ఇచ్చేటువంటి తలాంతులను వారికి ఇస్తాడు. అయితే నీవు చేయుట, నీవు ప్రార్థన చేయుట నువ్వు మానకూడదు. దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డగా నీవు జీవించేటువంటి వ్యక్తిగా నీవు కనబడాలా. ఆయన నిన్ను చూసి సంతోషించేటువంటి వారిగా ఉండాలి. అటువంటి ప్రేమను నీవు కనపరుచుకునేటువంటి కార్యాలు నువ్వు చేసే ఎడల దేవుడు నిన్ను హర్షిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఈ విధము, ది రోమన్స్ చాప్టర్ 8 verse 28, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి. నువ్వు మొదటగా నీ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా దేవునికి అప్పచెప్పుకుంటే ఆయన సంకల్పము ఏ రకముగా ఉన్నదో, ఆయన ప్రేమ ఏ రకముగా ఉన్నదో, ఆయన తలాంతులు ఏ రకముగా ఉన్నదో, ఏ వ్యక్తికి ఏ రకమైనటువంటి తలాంతులను ఇవ్వాలో అవన్నీ కూడా దేవుడే ఇస్తాడనేటువంటి ఆ నమ్మకం ప్రతి వారికి కూడా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు అన్నీ ఆయనే ఇస్తాడనేటువంటి ఆ యొక్క నమ్మకాన్ని యెషయా గ్రంథం 28:29 ఈ రకముగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి అధిక బుద్ధి, అధికమైనటువంటి జ్ఞానము, అధికమైనటువంటి ఆలోచన, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి నమ్మకము, ఆ నమ్మిక నువ్వు మొదట కలిగి ఉన్నట్లయితే దేవుడు సమస్తాన్ని కూడా నీకు దయచేస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా, ఏ విధమైనటువంటి కల్మషము లేనటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఆయన అన్ని విషయాలలో కూడా నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడుటకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండనను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృపను చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడు హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందుము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని కలిగి ఉందుము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఇండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియురాలు. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకోవలసిందిగా కోరు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా ప్రభు,
మీరు ఇచ్చినటువంటి ప్రేమ కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకే లెక్కలేరు వందనములు తండ్రి. ఇదిగో నా ప్రభువా, మా ఆలోచన చెప్పును కాక నా తండ్రి మీ ఆలోచన చెప్పునే మీకు పిలువబడినటువంటి నా నాయన మీరు చెప్పబడినటువంటి వాక్య ప్రకారముగా నా ప్రభా మేము విలువనిచ్చేటువంటి వారముగా మీ వాక్యానికి లోబడేటువంటి జీవితాన్ని మాకు అందరికీ ప్రసాదించారు తండ్రి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన, సహాయం చేయండి. కృప చూపండి ప్రభా. మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనతోటి నింపండి నా నాయన. జాలి కలిగిన మా యేసు ప్రభువా, దీర్ఘకాలికమైనటువంటి ఇదిగో ప్రభా వ్యాధిగ్రస్తులను ముట్టండి, సహాయం చేయండి. మీ గాయపడినటువంటి హస్తాల బిడ్డలపై ఉంచి ఆశీర్వదించండి నా ప్రభువా. ఇదిగో నాయన కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని మీ సమాధానాన్ని అనుగ్రహించండి. మీటుకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న మనవులను ప్రారంభంలో చేరడంలో మా ప్రభును ప్రియకుమారుడనైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఇటీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రజలపై మీ మెండైన దేవుళ్ళతోటి నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దైవ దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. అవర్ ఫోన్ నెంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoomail.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీసస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలము, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబరు 9652128511.